ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ వైజాగ్ బ్రాంచ్ లో త్వరలో ప్రారంభం. గోదావరి నదీ జలాలను వినియోగించుకుని ఉమ్మడి ఖమ్మం జిల్లాను పాడి పంటలతో అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట వ్యవసాయ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన రైతు మేళాలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయం వంటి కీలక పథకాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కించిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా మొదటి విడతగా 350 మంది రైతులకు 1.07 కోట్ల రూపాయల విలువైన యంత్ర పరికరాలను పంపిణీ చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తామని, రైతులు కూలీల కొరతను అధిగమించడానికి యంత్రాల వాడకం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగును విస్తరించాలని ప్రభుత్వం గట్టి సంకల్పంతో ఉందని మంత్రి వెల్లడించారు. కేవలం పామాయిల్తో ఆగకుండా అందులో అంతర పంటలుగా కోకో, జాజి, వక్క, మిరియాల సాగును ప్రోత్సహించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు. భద్రాద్రి జిల్లా వ్యవసాయ రంగంలో దేశానికి దిక్సూచిగా మారాలని, అశ్వరావుపేట అగ్రికల్చర్ కాలేజ్ ఉత్తమ విద్యా సంస్థగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఎకరానికి నీరందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 4వ పంప్ హౌస్ నిర్మాణం పూర్తయితే దమ్మపేట, అశ్వరావుపేట మండలాల్లోని మెట్ట ప్రాంతాలకు గోదావరి నీళ్లు పుష్కలంగా అందుతాయని హామీ ఇచ్చారు. గత పాలనలో కాలువల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని, తాము అధికారంలోకి వచ్చాక డిస్ట్రిబ్యూటరీ కాలువల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించామన్నారు. యాంత్రీకరణ పథకం ద్వారా వ్యవసాయ పరికరాల కొనుగోలుపై ప్రభుత్వం భారీ సబ్సిడీ అందిస్తోంది. మహిళా రైతులకు, ఎస్సీ, ఎస్టీ రైతులకు 50% రాయితీ వర్తిస్తోంది. అంటే ₹1,00,000 విలువైన రోటావేటర్ లేదా స్ప్రేయర్ను వారు కేవలం 50,000కే పొందవచ్చు. ఇతర రైతులకు 40% సబ్సిడీ ద్వారా 60,000కు పరికరాలు అందుతాయి. 2047 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం వాటా $470 మిలియన్ ఉండాలన్న విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా తెలంగాణ రైతాంగాన్ని సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా భూసారాన్ని కాపాడుకుంటూనే ఆధునిక సాంకేతికతను జోడించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ఈ పథకాల వెనుక ఉన్న అసలు ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది.